మోషే 10 ఆజ్ఞల గురించి మనం ఇప్పుడు చూద్దాం. ఇజ్రాయేలు రెఫీదీం నుండి బయలుదేరి సినాయి అరణ్యమునకు వచ్చిరి. మోషే దేవుని యొద్దకు ఎక్కిపోగా యెహోవా సినాయి పర్వతం నుండి అతన్ని పిలిచి, నీవు ఇజ్రాయేలుకు తెలుపవలసినది ఏమనగా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యంగాను పరిశుద్ధ జనంగాను ఉందురు అని చెప్పుము. యెహోవా మోషేతో, నీవు ప్రజల యొద్దకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము. వారు తమ బట్టలు ఉతుక్కుని 3వ నాటికి సిద్ధంగా ఉండవలెను. నేను నీతో మాట్లాడినప్పుడు ప్రజలు విని నిరంతరము నీ యందు నమ్మిక ఉంచినట్లు నేను కారు మబ్బులలో మీ యొద్దకు వచ్చేదనని చెప్పాను. 3వ నాడు ఉదయమైనప్పుడు ఆ పర్వతం మీద ఉరుములు, మెరుపులు, సాంద్రమేఘము, బూర యొక్క మహాధ్వనియు కలగగా పాలెంలోని ప్రజలందరూ వణికిరి. దేవుని ఎదుర్కొనుటకు మోషే పాలెంలో నుండి ప్రజలను అవతలకు రప్పింపగా వారు పర్వతము దిగువన నిలిచిరి. యెహోవా అగ్నితో సినాయి పర్వతం మీదికి దిగి వచ్చినందున అదంతయు ధూమమయమై ఉండెను. దాని ధూమము కొలిమి ధూమం వలె లేచెను. పర్వతమంతయు మిక్కిలి కంపించెను. ఆ పూరధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగెను. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను. నీ దేవుడైన యెహోవాను నేనే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి కింద నిలయందే కానీ దేని రూపమైనను విగ్రహంనైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరింపకూడదు. విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరింపవలెను. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడవునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగిలించకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్య అయినను పొరుగువానిది ఏదైనాను ఆశింపకూడదు అని చెప్పాను. ప్రజలందరూ ఆ ఉరుములు, మెరుపులు, ఆ బూరధ్వనియు, ఆ పర్వత ధూపమును చూచి భయపడి దూరంగా నిలిచిరి. నీవు మాతో మాట్లాడుము, మేము విందుము. దేవుడు మాతో మాట్లాడిన ఎడల మేము చనిపోదుము అని మోషేతో చెప్పిరి. అందుకు మోషే, భయపడకుడి, పాపము చేయకుండానట్లు ఆయన భయము మీకు కలుగుటకు దేవుడు వచ్చి ఉన్నాడని ప్రజలతో చెప్పాను. మోషే ఉదయంన లేచి ఆ కొండ దిగువన బలిపీఠము, ఇజ్రాయేలు 12 గోత్రముల చొప్పున 12 స్తంభములను కట్టి వారు దహన బలులను అర్పించి యెహోవాకు సమాధాన బలులుగా కోడెలను వధించిరి. అప్పుడు మోషే రక్తమును తీసుకొని ప్రజల మీద ప్రోక్షించి, ఈ సంగతులన్నిటిని విషయమై యెహోవా మీతో చేసిన నిబంధన రక్తము ఇదే అని చెప్పాను. తరువాత మోషే, అహరోను, నాదాబు, అబీహు ఇజ్రాయిల్ల పెద్దల్లో 70 మంది ఎక్కిపోయి ఇజ్రాయేలు దేవుణ్ణి చూచిరి. ఆయన పాదముల కింద నిగనిగలాడు నీలమయమైన వస్తువు వంటిదియు, ఆకాశ మండలపు తేజము వంటిదియు ఉండెను.